హైదరాబాద్లో నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. కొత్తపేట చౌరస్తాలోని విఎం హోమ్ వద్ద ఇవాళ తెల్లవారుజామున భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉన్న విఎం హోమ్ గ్రౌండ్ను అధికారులు మూసివేయడంతో నిరుద్యోగులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. విఎం హోమ్ను తెరవాలని 2000 మంది నిరుద్యోగులు కొత్తపేట చౌరస్తాలో బైఠాయించారు. ప్రధాన రహదారిపైనే వ్యాయామాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజా సంఘాల నేతలు సంఘటనా స్థలానికి చేరుకుని నిరుద్యోగులకు బాసటగా నిలిచారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు సర్ది చెప్పి ఆందోళన కార్యక్రమాన్ని విరమింపజేశారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, ఇటు కొత్తపేట చౌరస్తాలో విఎం హోమ్ వద్ద తెల్లవారుజామున భారీ ఎత్తున నిరసన ప్రదర్శన చేశారు నిరుద్యోగులు. కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ రఘు. కొత్తపేట చౌరస్తా దగ్గర ఉన్న విఎం హోమ్ వద్ద నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. అయితే ప్రతిరోజు మాదిరిగానే ఈ రోజు కూడా విఎం హోమ్లకు ప్రవేశించేందుకు నిరుద్యోగులు అయితే ముందుగా మరికొద్ది రోజుల్లో కానీ ఫిజికల్ టెస్టులు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫిజికల్ టెస్టులు ఉన్న నేపథ్యంలో వాటిని ప్రాక్టీస్ చేసుకోవడానికి డైలీ వాళ్ళదిగా విఎం హోమ్కి వస్తున్నారు. వచ్చిన నేపథ్యంలో ఈ రోజులు పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న 2000 మంది నిరుద్యోగులు మొత్తం రోడ్డుపై బెటాయించి తర్వాత వ్యాయామం మొత్తం రోడ్డు మీద చేయడం జరిగింది. అటు విఎం హోమ్ లోనే ఎలక్షన్ సంబంధించిన పరికరాలు ఉన్న నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ అయితే వాటిని నిరసిస్తూ ఇటు రోడ్డు పైన బెటాయించడం జరిగింది. బెటాయించి తర్వాత నిరుద్యోగులు పూర్తి స్థాయిలో వ్యాయామం కానీ తర్వాత రన్నింగ్ కానీ పూర్తి స్థాయిలో అదే చుట్టూ ఏర్పాటు చేసుకుని అక్కడే వ్యాయామం తర్వాత యోగా మొత్తం పూర్తిగా అక్కడ చేసుకోవడం జరిగింది. అక్కడ వారికి మద్దతుగా కాంగ్రెస్ అభ్యర్థి అయిన సుధీర్ రెడ్డి అక్కడ చేరుకొని వాళ్ళకి మద్దతుగా నిలిచడం జరిగింది. అయితే ఈ మొత్తం పూర్తిగా చేయడం నేపథ్యంలోనే అటు ఎల్బీనగర్ నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు దిల్సుఖ్నగర్ నుంచి కొత్తపేట వరకు భారీగా ఎత్తున వాహనాలు కూడా అక్కడికక్కడికి నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. అయితే అటు డీసీపీ అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అయితే డీసీపీ నిరుద్యోగులతో మాట్లాడి పూర్తిగా అక్కడ ఎలక్షన్ సంబంధించిన మెటీరియల్ ఉంది కాబట్టి మిమ్మల్ని అనుమతించబోలేము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే అది కొంచెం టైం కూడా 6 to 8 లోపు చేసుకుంటే ఖచ్చితంగా అనుమతిస్తామని చెప్పి అటు పోలీసులు చెప్పినప్పటికీ ఆ నిరుద్యోగులు కొంచెం శాంతించడం తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఎలక్షన్ సంబంధించిన పరికరాలు ఉన్న కారణంగానే పోలీసులు అనుమతించాలని చెప్పి డిఎస్పీ కూడా చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో ఏదైతే ఎలక్షన్ సంబంధించిందో ఆ పరిసర ప్రాంతంలో 144 సెక్షన్ విధించడం కానీ తర్వాత ఎవరిని లోపలికి అనుమతించకపోవడం కానీ ఇలా చేయడం ఉందని చెప్పి కూడా డీసీపీ నిరుద్యోగులకు చెప్పడంతో వాళ్ళు కొంచెం శాంతింపజేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. అయితే మొత్తం వేసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అయితే ఖచ్చితంగా అనుమతిస్తాము, తర్వాత అనుమతించబోము అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడికి మద్దతుగా నిలిచిన సుధీర్ రెడ్డి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో అయితే ఈ ఎలక్షన్ సంబంధించిన వాటి అధికారులు మటుకు పూర్తిగా పరీక్షిస్తున్నారు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సంబంధించిన ఫిజికల్ టెస్ట్ ఉందో అది కొద్ది రోజుల నేపథ్యంలోనే ఈ నిరుద్యోగులు ఈ విధంగా కొంచెం ఆగ్రహం వ్యక్తమైనట్టు కూడా తెలుస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. మేము ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేద్దామంటే ఈరోజు నిరుద్యోగుల్ని ఈ విధంగా మమ్మల్ని నిరీక్షిస్తున్నారు. వీటినన్నింటినీ ఖండించి విద్యార్థులందరినీ మా యొక్క భవిష్యత్తు ఆలోచించి మమ్మల్ని విఎం హోమ్లో మరియు స్టేడియంలో నిల్వ చేసి మమ్మల్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నారు. మాకనేది ఈరోజు మేము స్వేచ్ఛగా వచ్చేసి ధర్నా చేసుకుని మా ప్రాబ్లం మేము చెప్పుకోవడానికి వచ్చి ఉంటే మాకు నెట్టేస్తున్నారు. పర్మిషన్ కూడా లేదు, మీకు ఎవరు పంపించారు, ఇక్కడ ఎందుకు వచ్చారు అనేసి దొబ్బేస్తున్నారు. మాకు పోలీసు వాళ్ళు రానియట్లేదు. మా స్వేచ్ఛ అనేది మా ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవడానికి కూడా ఛాయిస్ ఇవ్వకుండా మాకు రోడ్ పైన స్వేచ్ఛగా